హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వాసుస్ వైబ్స్. ఫ్రెండ్స్, ఈరోజు ఓ స్పెషల్ డిజైన్ చూపించబోతున్నానండి. బొట్టుమాల అంటే ఆడవారికి విపరీతమైన ఇష్టం. రీసెంట్ జనరేషన్లో అన్ని ఏజ్ల వారు ఇష్టపడుతూ చేయించుకుంటున్నది ఒక ఆర్నమెంట్ బొట్టుమాల. కొత్త క్రియేషన్ అండి. యాక్చువల్గా ఇది బొట్టుమాల అనేది మనకేం పాత పురాతనమైన డిజైన్ కాదు. ఒక కాసుమాల నుంచి అది అలా చేంజ్ అవుతూ వచ్చిన మోడలే బొట్టుమాల అని చెప్పొచ్చు. ఎందుకంటే కాన్సెప్ట్ కొంచెం ఆ విధంగా ఉంటుంది కాబట్టి. ఈరోజు నేను చూపించబోతున్న ఈ డిజైన్ ఓల్డ్ డిజైన్ అండి. దాదాపుగా ఒక 10 సంవత్సరాల క్రితం, ఒక 10 సంవత్సరాల లోపే అనుకోండి. ఈలోపు ఆ 10 సంవత్సరాల లోపుగా నేను డిజైన్ చేసిన ఒక బొట్టుమాల. అది ఇంతకు ముందు కూడా చేయటం జరిగిందండి. డిఫరెంట్ కాంబినేషన్లో, స్టోన్స్ కాంబినేషన్లో, డిఫరెంట్ స్టోన్స్ కాంబినేషన్లో చేయటం జరిగింది. ఆ డిజైన్ అద్భుతమైన డిజైన్ అండి. ఎక్స్ట్రాడినరీగా ఆ రోజుల్లో నేను చేత్తో డ్రాయింగ్ చేసుకుని క్రియేట్ చేసుకున్న బొట్టుమాల స్టార్టింగ్ రోజులు అనమాట. ఓ డిజైన్ అండి. ఆ తర్వాత కోర్స్ ఆ డిజైన్ మార్కెట్లో చాలా విరివిగా ఎంతోమంది దగ్గర చూశాను, చేస్తున్నారు. అంటే ఒక దగ్గర చూసి ఇంకో దగ్గర చేయటం అనేది చాలా కామన్ థింగ్ కాబట్టి ఆ విధంగా మార్కెట్లోకి వెళ్ళిపోవడం జరిగిందండి ఆ డిజైన్. సో అటువంటి అద్భుతమైన డిజైన్ మళ్ళీ ఒక్కసారి ఈరోజు నవరత్నాల కాంబినేషన్లో. ఈరోజు ఇది స్పెషల్ అండి. స్టోన్స్ ప్లేస్లో నవరత్నాలు వాడాం. నవరత్నాలు వాడటంతో సెట్ నెక్స్ట్ లెవెల్. అంటే కోర్స్ బడ్జెట్ కూడా పెరిగిందనుకోండి. అద్భుతంగా తయారైందండి. ఎక్స్ట్రాడినరీగా వచ్చింది. ఈ సందర్భంగా మీకు ఒక్క విషయం చెప్తానండి. ఓకే, నేను ఐటెం చూపిస్తూ మాట్లాడే ప్రయత్నం చేస్తాను. సో ఈ డిజైన్ మొదటి నుంచి నా వీడియోస్ ఫాలో అవుతున్న వారికైతే చూసే ఉంటారండి. ఎందుకంటే ఇంతకుముందు కూడా ఒకసారి చేయటం జరిగింది. ఈ డిజైన్ డిఫరెంట్ ప్యాటర్న్స్లో నేను చేస్తుంటాను మధ్యలో. ఈరోజు మనం నవరత్నాల కాంబినేషన్లో సీజెడ్, అలాగే పోటా, ఎమరల్డ్ పోటా. మీరు బొట్లో గమనిస్తే సెంటర్లో సింగిల్ ఎమరల్డ్, రియల్ ఎమరల్డ్ పోటా ఇవ్వడం జరిగింది. ఒక ఎక్స్ట్రాడినరీ క్రియేషన్ అండి. అంటే ఈ సెట్లో అయితే నేను బడ్జెట్ ఫీజిబిలిటీ, బడ్జెట్ ఫ్రీడమ్ ఉండటంతో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఫుల్ లెంగ్త్ హారం, ఫుల్ ఫ్లెడ్జ్డ్గా, అంటే ఇంకా అసలు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా తయారు చేసిన హారం అండి. 140-150 గ్రాముల హారం అండి. ఇది మనం 100-120 గ్రాముల నుంచి చేసుకుంటూ వెళ్ళొచ్చు, 100-110 గ్రాముల నుంచి. బట్ కొంచెం లాంగ్, హెవీగా, బ్యూటిఫుల్గా, ఎక్స్ట్రాడినరీగా బడ్జెట్ ఉండటంతో మీకు ఏముందండి, బంగారం కొన్ని ఆర్నమెంట్స్లో ఎక్స్ట్రా పెడితే ఫినిషింగ్ పాడవుతూ ఉంటుంది, కొన్ని ఆర్నమెంట్స్లో ఎక్స్ట్రా పెడితే ఎలివేషన్ వస్తూ ఉంటుంది. ఆ విధంగా ఆ లెంగ్త్ని బట్టి, బడ్జెట్ని బట్టి ఆర్నమెంట్లో ఎప్పుడు ఆ చేంజెస్ చేస్తూనే ఉంటాం. సో మనకి ఎక్స్ట్రాడినరీగా అండి. ఈ సెంటర్లో మీరు గమనిస్తే ఒక నెమలి పక్కన ఒక ఫ్లవర్. ప్రతి ఫ్లవర్ మధ్యలో ఒక నవరత్నం ఉందండి. నవరత్నాలు మీకు తెలుసు కదా, రూబీ, ఎమరల్డ్, కెంపు, పచ్చ, పగడం, ముత్యం, ఇలాగా మీకు 9 రత్నాలు వచ్చేలాగా ఆ సీక్వెన్స్లో, ఎలా అయితే నవరత్నాలు మనం సీక్వెన్స్ ఒక రింగ్లో వాడతామో అదే సీక్వెన్స్లో మనం ఈ బొట్టుమాలలో సెట్ చేయడం జరిగిందండి. సో ఇన్సైడ్ ఇవన్నీ మీరు గమనిస్తే నవరత్నాలు క్లోజ్ పిక్స్ ఉన్నాయి చూడండి, మీకు క్లియర్గా ఉంటుంది. అలాగే అవుటర్ లేయర్ బొట్లు గమనిస్తే మీరు చక్కటి వీల్ డిజైన్ తీసుకున్నామండి. అడ్వాన్స్డ్ క్యాడ్లో చక్కగా సీజెడ్స్ ఫిట్ చేసాం. సెంటర్లో మీరు గమనిస్తే చక్కగా ఒక ఎమరల్డ్, రియల్ ఎమరల్డ్, అది కూడా పోటా, స్టోన్ కాదండి. ఇందులో నేను ఎక్కడ ఒక సీజెడ్స్ తప్ప చెప్పాలంటే స్టోన్స్ ఎక్కువ వాడలేదు. అన్నీ నవరత్నాలు, ఎమరల్డ్ పోటా. ఈ విధంగా ఒక రిచ్ లుక్, ఒక ఏన్షియంట్, ఒక యాంటిక్ లుక్ ఇచ్చే ప్రయత్నం చేసామండి ఈ సెట్లో. కొంచెం హై బడ్జెట్ సెట్ అండి. సో ఇది మనం అన్ని రకాలుగా కొంచెం తగ్గించుకుని, ఇప్పుడు నవరత్నాల ప్లేస్లో మనం వేరే స్టోన్స్కి వెళ్ళొచ్చు. డిజైన్ ఇంపార్టెంట్ అండి. నవరత్నాలు పొదగడం అనేది ఎక్స్ట్రా ఎలివేషన్. అందరూ నవరత్నాల్లోనే ఈ సెట్ చేయాలని ఏం లేదు. మనం కెంపుల పచ్చల్లో, పోటాల్లో కూడా ఈ సెట్ చేసుకోవచ్చు. 100 గ్రాముల నుంచి మొదలుపెట్టి చేసుకోవచ్చు. సో ఎక్స్ట్రాడినరీగా సెట్ డిజైన్ చేసామండి. ఈ సందర్భంగా నేను ఇంకొక విషయం మీకు చెప్పాలనుకుంటున్నానండి. నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి మేబీ ఐ థింక్ 3 ఇయర్స్ అయిందండి. 3.5 ఇయర్స్ నుంచి మనం ఆర్నమెంట్స్ నేను ఈ మాధ్యమం ద్వారా మీకు రీచ్ అవ్వటం జరిగింది.
బట్ నేను ఈ వృత్తిలో దాదాపుగా 25 సంవత్సరాల నుంచి ఉన్నానండి. నాకు మొదటి నుంచి ఈ కొత్త డిజైన్స్ క్రియేషన్ అంటే ఒక ఇంట్రెస్ట్. అది స్వతహాగా నాకున్న స్వభావం. రొటీన్‌గా చేయటం కన్నా కొంచెం చేంజెస్ తోటి కొత్త డిజైన్స్ కొంచెం డ్రాయింగ్ చేసుకోవటం, ఐడియాస్ ఇచ్చి మా స్వర్ణకారులతోటి, క్యాడ్ డిజైనర్లతోటి డిజైన్ చేయించడం ఇది నా రెగ్యులర్ ప్రాసెస్ అనమాట. చేస్తూ ఉంటాను. సో, ఆ ప్రయత్నంలో ఈ 3 సంవత్సరాలే కాదండి, ఆ ముందు క్రియేట్ చేసిన డిజైన్స్ ఎక్స్ట్రార్డినరీ డిజైన్స్ ఉన్నాయండి. నాకు మనసుకి ఎంతో హత్తుకుని ఆ డిజైన్స్ తర్వాత నేను కొన్ని అఫ్‌కోర్స్ నేను మొదటి నుంచి వీడియోలు చేయలేదు కదండీ! మొదటి నుంచి నా దగ్గర పిక్స్ కూడా లేవు. ఎక్కడో ఉన్నాయి కొన్ని కలెక్ట్ చేసినయి. అవి ఇవి తర్వాత నేను వీడియోల్లో పెట్టే ప్రయత్నం చేశాను. ఆ తర్వాత చాలా ఐటమ్స్ అవి ఆ డిజైన్స్ ఎంత ఎక్స్ట్రార్డినరీ డిజైన్స్ అంటే అవి మళ్ళీ రిపీట్ అవుతూనే ఉంటాయండి. నేను మర్చిపోయిన కస్టమర్స్ తీసుకొచ్చి ఎన్నో సందర్భాల్లో ఆ డిజైన్స్ చేయిస్తూ ఉంటారు నాతోటి. ఆ విధంగా నేను చెప్పొచ్చేది ఏంటంటేనండి, మీరు ఈ మధ్య కాలంలో అంటే నేను 3 సంవత్సరాల క్రితం ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు డిజైన్స్ ఎక్స్ట్రార్డినరీ డిజైన్స్ పెట్టేవాడిని. బట్ అందులో అప్పుడు రీచ్ తక్కువ ఉండేది, వ్యూస్ తక్కువ ఉండేవి, సబ్స్క్రైబర్స్ తక్కువ ఉండేవారు కదా, ఎక్కువ మంది చూసేవారు కాదు. సరే, తర్వాత అవి రిపీట్ చేస్తున్నాము, మీరు చూస్తున్నారు, జరుగుతూనే ఉంది. నా నా రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పుడు చూసేవారు ఈ సంవత్సర కాలంలో సబ్స్క్రైబ్ చేసుకున్న వారు కూడా అంటే చూస్తున్న వారు కూడా ఓల్డ్ డిజైన్స్ చూసే ప్రయత్నం చేయండి. మీకు మంచి డిజైన్స్ దొరుకుతాయండి. అది నా ప్రామిస్ మీకు. అంత ఎక్స్ట్రార్డినరీ డిజైన్స్ అండి. చెప్పాలంటే ఆ డిజైన్స్ మళ్ళీ క్రియేట్ చేయలేము. ఆఫ్‌కోర్స్ ఎప్పుడు జరిగిపోయింది అప్పుడు జరిగిపోతూ ఉంటుందనుకోండి. ఎప్పుడు పాత రోజులు బాగున్నాయి అనిపిస్తూ ఉంటుంది. అలాగే పాత డిజైన్స్ చాలా ఎక్స్ట్రార్డినరీ డిజైన్స్ ఉన్నాయండి నా దగ్గర. ఛానల్లో కూడా పెట్టడం జరిగింది. ఓ 2-3 సంవత్సరాల క్రితం మీరు వీడియోస్ చూస్తే మీకు మంచి డిజైన్స్ దొరుకుతాయి. నన్ను నమ్మండి. ఒకసారి పాత వీడియోస్ కూడా చూసే ప్రయత్నం చేయండి. ఈ రీసెంట్‌గా చూస్తున్న వారి కోసం చెప్తున్నాను. అవి చూడాలి అంటే మీకు దొరకవండి. మీకు యూట్యూబ్ అది మీకు చూడలేరు, అవి దొరకవు మీకు. ఒకసారి సబ్స్క్రైబ్ చేసేసుకుని మీరు ఆ బెల్ బటన్ నొక్కేసారంటే పాత వీడియోస్ కూడా మీకు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి, చూడగలుగుతారు. సో ఆ ప్రయత్నం చేయండి. ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల నాకు సబ్స్క్రైబర్స్ పెరుగుతారు, అందులో అనుమానం లేదు. బట్ మీకు మంచి డిజైన్స్ దొరుకుతాయండి, ఇది నా ప్రామిస్ మీకు. నమ్మి సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వీడియోస్ చూసే ప్రయత్నం చేయండి. రీసెంట్గా ఛానల్లోకి వచ్చిన వాళ్ళు ఎక్స్ట్రార్డినరీ డిజైన్స్ దొరుకుతాయండి మీకు. మీరు ఎలాంటి డిజైన్స్ అంటే ఈ జనరేషన్స్ కూడా నెక్స్ట్ జనరేషన్స్కి ఇచ్చుకునేలాగా డిజైన్స్ ఉన్నాయండి. సో ఆ విధంగా మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటారని మరొకసారి ఆశిస్తున్నాను. అలాగే ఈ సెట్ చాలా స్పెషల్ సెట్ అండి. డిజైన్ చూస్తే నాకు గుర్తొచ్చిందండి, ఆ పాత డిజైన్స్ అన్నీ కూడా ఎంత అద్భుతమైన డిజైన్స్ ఉన్నాయి, అవి ఎంతమందికి రీచ్ అవుతున్నాయి. అఫ్కోర్స్ చూసేవాళ్ళు చూస్తున్నారండి, ఆ పాత డిజైన్స్ తీసుకొస్తున్నారు, చేస్తున్నాం, అందులో అనుమానం లేదు. బట్ మీరందరూ కూడా ఆ ఫెసిలిటీని ఎంజాయ్ చేయాలి, ఆ డిజైన్స్ మీరు చూడాలని నా కోరిక. సో దట్స్ ఆల్ ఫర్ ద డే ఫ్రెండ్స్. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. తోటి వారితో మన వీడియోస్ షేర్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ.